దేశంలో నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ ఒక బృహత్తర ప్రణాళికకు తెరలేపింది. కేవలం కొత్త రైళ్లను ప్రకటించడమే కాకుండా వాటి నిర్వహణకు అవసరమైన గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రెట్టింపు చేయడంపై దృష్టి సారించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే ఈ ప్లాన్ లక్ష్యం. రైళ్ల సంఖ్య పెంచాలంటే ముందుగా స్టేషన్ల సామర్థ్యం పెరగాలి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ పలు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న పిట్ లైన్స్ అంటే రైళ్ల క్లీనింగ్, మెయింటెనెన్స్ చేసే ట్రాక్లు, ప్లాట్ఫామ్ల సంఖ్యను రెట్టింపు చేయడం, రైళ్ల నిర్వహణ మరమ్మతుల కోసం అధునాతన మెగా కోచింగ్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయడం. దీనివల్ల రైళ్లు తక్కువ సమయంలో మెయింటెనెన్స్ పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణానికి సిద్ధమవుతాయి. ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడానికి నగర శివార్లలో కొత్త టెర్మినల్స్ను అభివృద్ధి చేయడం. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే 48 అర్బన్ ప్రాంతాలను రైల్వే శాఖ గుర్తించింది. ఇందులో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలు ఉన్నాయి. సాధారణంగా ప్రధాన స్టేషన్ల నుంచే అన్ని రైళ్లు బయలుదేరడం వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. ఈ 48 నగరాల్లో ప్రధాన స్టేషన్లతో పాటు చుట్టుపక్కల ఉన్న శాటిలైట్ స్టేషన్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల నగరంలోని ఏ మూల నుంచైనా ప్రయాణికులు రైలెక్కే వెసులుబాటు కలుగుతుంది. కేవలం ప్లాట్ఫామ్లు పెంచితే సరిపోదు, రైళ్ల రాకపోకలు వేగవంతం కావాలి. ఎక్కువ రైళ్లను నడపాలంటే ట్రాక్ సామర్థ్యం పెరగాలి. అందుకే సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించి మల్టీ ట్రాకింగ్ పనులు చేపట్టనున్నారు. రైళ్లు స్టేషన్లో ఆగినప్పుడు లేదా యార్డుకు వెళ్ళినప్పుడు వాటిని పార్క్ చేయడానికి అదనపు స్టేబులింగ్ లైన్స్, షంటింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది రైళ్ల లేట్ రన్నింగ్ను తగ్గిస్తుంది. ఈ ప్లాన్లో మరో కీలక అంశం సబర్బన్, దూర ప్రాంత రైళ్ల అనుసంధానం. నగరంలో లోకల్ ట్రైన్ దిగిన వెంటనే దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు అందుబాటులో ఉండేలా నెట్వర్క్ను బలోపేతం చేయనున్నారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవడమే కాకుండా రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ విజన్ 2030ని సాకారం చేయడానికి ప్రతి జోనల్ కార్యాలయం తమ పరిధిలోని అవసరాలకు అనుగుణంగా బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని కేంద్రం ఆదేశించింది. స్థలం సేకరణ, నిధుల వినియోగం, పెరుగుతున్న డిమాండ్ మధ్య సమన్వయం సాధించడం అధికారులకు ఒక సవాల్గా మారనుంది. ఏదేమైనా 2030 నాటికి భారతీయ రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.